విషపూరిత పాములు కాటు వేస్తే మనిషి బతకడం కష్టమే. కొన్నిసార్లు పాము కాటుకు గురైన కొన్ని నిమిషాల్లోనే మనుషులు చనిపోతూ ఉంటారు. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం కొన్ని వందల సార్లు ఉద్దేశపూర్వకంగా పాములతో కరిపించుకున్నాడు. అయినా అతడికి ఏమీ కాలేదు, ఆరోగ్యంగానే ఇప్పటికీ ఉన్నాడు. అమెరికాకు చెందిన టీఫ్రీడే అనేటువంటి వ్యక్తి 20 ఏళ్లలో 200 సార్లు కొండచిలువ, బ్లాక్ మాంబా వంటి విషపూరిత పాముల కాటు గురయ్యాడు. అంతేకాదు దాదాపు 700 సార్లు పాము విషాన్ని తన శరీరానికి ఇంజెక్ట్ చేయించుకున్నాడు. అతను ఇంకా బతికే ఉన్నాడు. ఇదంతా ఎందుకు చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 2 దశాబ్దాల పాటు పాము విషాన్ని తన శరీరంలోకి ఎక్కించుకోవడం సాటిలేని యాంటీవీనం కనుగొనడానికి దారితీసినట్టు శాస్త్రవేత్తలు చెప్పారు. టీమ్ ఫ్రైడ్ రక్తంలో కనుగొన్న యాంటీబాడీలను జంతువులపై ప్రయోగించడం ద్వారా అవి వివిధ రకాల ప్రాణాంతక విషాల నుంచి రక్షణ కల్పిస్తున్నట్టుగా తెలుసుకున్నారు. ప్రస్తుతం పాము కాటుకు చికిత్స ఆ పాము జాతి ఆధారంగా అందిస్తున్నారు. అయితే ఫ్రైడ్ 18 ఏళ్లుగా చేస్తున్న ఈ పని వల్ల అన్ని రకాల పాము కాటుల నుంచి రక్షించేలా యూనివర్సల్ యాంటీవీనంను రూపొందించేందుకు దోహదపడింది. పాము కాట్ల వల్ల ఏటా వేలాది మంది చనిపోతున్నారు. చాలా మంది శాశ్వతంగా అంగవైకల్యం పొందుతున్నారు. పాము కాటుకు విరుగుడు కనిపెట్టాలనే తన మిషన్ లో భాగంగా ఫ్రైడ్ 200కి పైగా పాము కాట్లు వేయించుకున్నారు. అలాగే ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైనటువంటి పాముల నుంచి తయారు చేసిన విషాన్ని 700 సార్లకు పైగా ఇంజెక్షన్ రూపంలో ఎక్కించుకున్నాడు. ఈ ప్రాణాంతక పాముల్లో కోబ్రాలు, తైఫాన్లు, నాగుపాములు ఉన్నాయి. కోబ్రా కాటుకు 2 సార్లు కోమాలోకి వెళ్లిన ట్రక్ మాజీ మెకానిక్ ఫ్రైడ్ కుంగిపోలేదు. అనుకున్నది సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగాడు. ఈ ప్రయత్నంలో చనిపోకుండా శరీరంలో ఎలాంటి భాగాన్ని పోగొట్టుకోవాలనుకోలేదు ఫ్రైడ్. ప్రపంచానికి మెరుగైన చికిత్సను అందించేందుకు ఎంతో కృషి చేశాడు. పాము కాటుతో ప్రజలు చనిపోకుండా ప్రజల్ని రక్షించడానికి ఎంత చేయాలో అంత చేశాడు ఫ్రైడ్. ప్రస్తుతం పాముల నుంచి తీసిన విషాన్ని గుర్రాలు వంటి జంతువుల్లోకి చిన్న మోతాదుల్లో ఎక్కించడం ద్వారా యాంటీవీనంను తయారు చేస్తున్నారు. ఈ జంతువుల రోగ నిరోధక వ్యవస్థలు పాము విషంతో పోరాడేందుకు యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తున్నాయి. వీటినే చికిత్సలాగా వాడుతున్నారు. వీనం, యాంటీవీనం రెండింటికి దగ్గర సంబంధాలు ఉండాలి. ఎందుకంటే ప్రాణాంతక కాటుకు చెందినటువంటి విషపూరిత పదార్థాలు ఒక జాతి నుంచి మరొక జాతి మధ్య భిన్నంగా ఉంటాయి. ఒకే రకమైనటువంటి జాతుల్లో కూడా విస్తృతమైన వైవిధ్యం ఉంటుంది. భారత్లో పాముల నుంచి తయారు చేసినటువంటి యాంటీవీనం శ్రీలంకలోని అదే రకమైనటువంటి జాతులకు తక్కువగా పనిచేస్తుంది. న్యూట్రలైజింగ్ యాంటీబాడీలుగా పిలిచే ఒకే రకమైనటువంటి రోగ నిరోధక వ్యవస్థ కోసం పరిశోధకుల బృందం అన్వేషించడం ప్రారంభించింది. విషాల్లో కేవలం ఒక్క భాగాన్నే కాకుండా మొత్తం విష పదార్థాలకు చెందినటువంటి సాధారణ భాగాలను లక్ష్యంగా చేసుకునేలాగా ఆ రోగ నిరోధక వ్యవస్థ ఉండాలని పరిశోధకుల బృందం భావించింది. అప్పుడే బయోటెక్ కంపెనీ సెంటివాక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ జాకోబ్ గ్లాన్యువేలకు టీమ్ ఫ్రైడ్ గురించి తెలిసింది. ప్రపంచంలో ఎవరైనా ఇలాంటి ప్రయోగాలు చేసి ప్రతి నిరోధకాలను అభివృద్ధి చేసిన వారు ఉన్నారా అంటే ఫ్రైడ్ అని జాకోబ్ అన్నారు. వెంటనే జాకోబ్ ఫ్రైడ్ కు ఫోన్ చేశారు. మొట్టమొదటిసారి ఫోన్ చేసినప్పుడే తమ పరిశోధనలకు ఫ్రైడ్ రక్తం కావాలని అడగడం కొంత ఇబ్బందిగా అనిపించిందని జాకోబ్ చెప్పారు. జాకోబ్ విన్నపాన్ని ఫ్రైడ్ అంగీకరించారు. వారు చేసే పనికి నైతిక ఆమోదం లభించింది. ఎందుకంటే ఈ అధ్యయనంలో ఆయనకు మరింత విషం ఇవ్వకుండా కేవలం ఆయన రక్తాన్ని మాత్రమే తీసుకుంటున్నారు. ఎలపిడ్స్ పై ఈ పరిశోధన సాగింది. ఎలపిడ్స్ అనేవి కోబ్రాలు, తైఫాన్లు, క్రైట్స్, మాంబాలు వంటి విషపూరితమైనటువంటి పాములకు చెందిన 2 కుటుంబాల్లో ఒక కుటుంబానికి చెందినవి. ఎలపిడ్స్ విషయంలో న్యూరోటాక్సిన్లు ఉంటాయి. అవి కాటేయడం వల్ల బాధితులకు పక్షవాతం వస్తుంది. శ్వాస తీసుకోవడానికి అవసరమయ్యేటువంటి కండరాల వ్యాకోచం నిలిచిపోయి ప్రాణాంతక పరిస్థితి ఏర్పడుతుంది. భూమిపై అత్యంత ప్రమాదకరమైనటువంటి పాములుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన 19 రకాల ఎలపిడ్స్ ను పరిశోధకులు ఎంపిక చేసుకున్నారు. 2 రకాలైన న్యూరోటాక్సిన్లను లక్ష్యంగా చేసుకునే 2 విస్తృతమైన తటస్థీకరణ ప్రతి నిరోధకాలను గుర్తించినట్టు సెల్ మ్యాగజైన్ లో వివరించారు. వాటికి ఔషధాన్ని కలిపి యాంటీవీనం కాక్టైల్ తయారు చేసేందుకు ఉపయోగించారు. ఎలుకలపై జరిపినటువంటి పరిశోధనలో 19 రకాల విషపూరితమైనటువంటి పాముల్లో 13 జాతులకు చెందిన ప్రాణాంతక విషాల నుంచి జంతువులను ఆ కాక్టైల్ కాపాడింది. ఇది తిరుగులేని రక్షణ అన్నారు గ్లాన్విల్వే. ఇక ప్రస్తుతం ఎలాంటి యాంటీవీనం లేని ఎలపిడ్స్ బారి నుంచి ఇది రక్షిస్తుందన్నారు. యాంటీబాడీలను మరింత మెరుగుపరిచేందుకు ఈ పరిశోధన బృందం పనిచేస్తోంది. 4వ కాంపోనెంట్ ను కలిపితే అన్ని ప్రాణాంతక పాము విషాల నుంచి రక్షణ కల్పించవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. రక్తపింజర్ లాంటి పాములు నాడి వ్యవస్థను కాకుండా మనిషి రక్తాన్ని విషపూరితం చేస్తాయి. పాము విషాల్లో విస్తృతమైన విభజన ఉంటుంది. వీటిల్లో కణాలను నిర్వీర్యం చేసే కైటోటాక్సిన్లు కూడా ఉన్నాయి.
రాబోయే 10 నుంచి 15 ఏళ్లలో విషపూరితమైన ప్రతి పాము నుంచి సమర్థవంతంగా బయటపడేలా ఉంటామని కొలంబియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల్లో ఒకరైన ప్రొఫెసర్ పీటర్ వాంగ్ అన్నారు. ఇదిలా ఉంటే తాము చేసిన పరిశోధనల వల్ల పాము కాటు ఇకపై పెద్ద ప్రమాదకరం కాదని సైంటిస్ట్ డాక్టర్ గ్లెన్ విల్లే భరోసా ఇచ్చారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా జనానికి పాముల వల్ల మరణం సంభవించకూడదని తాను ఈ ప్రయోగాలకు అంగీకరించినట్లు టీమ్ ఫ్రైడే తెలిపారు.